అంతేకాదు 7వ తారీఖున 15వ తారీఖున మంత్రి గారి ఆధ్వర్యంలో మరిసేనారెడ్డిలో వివేక్ వెంకటస్వామి గారి జైలు వారం ఆగస్టు 10వ తారీఖున ఆగస్టు 9వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమం జరిగినటువంటి రోజు. అంటే మన భారతదేశాన్ని నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టడానికి క్విట్ ఇండియా ఉద్యమం పేరుతోని ఆ రోజు జైలు వారం కార్యక్రమం అంటే మన రైతాంగం, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా హక్కులు కాపాడబడాలి, మా చట్టాలు రక్షించబడాలి, రైతుకు గిట్టుబాటు ధర కావాలి, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం కావాలి, పాత పద్ధతిలో 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి, కార్మికులందరికీ కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఉండాలి, ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలి, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి, ఈ సమస్యలు పరిష్కరిస్తావా లేదా అని చెప్పేసి మనం రోడ్ల మీదకి వచ్చి రోడ్లని దిగ్బంధనం చేసి మమ్మల్ని జైలులో పెట్టండి, ఈ సమస్యలైనా పరిష్కరించండి, లేకపోతే గద్దెనైనా దిగిపోండి అని నిర్వహించడం కోసమే రేపు జైలు వారం కార్యక్రమం 3 సంఘాలు వర్గ సంఘాలుగా నిర్వహించినటువంటి ఇది ఉంది. మనందరికీ తెలుసు, ఇలా మన కార్మిక వర్గాన్ని మొత్తం కూడా కార్మికులు బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా కాలరాసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చాడు. ఈ లేబర్ కోడ్స్ అనగానే మనోళ్ళు అనుకుంటారు, ఈ లేబర్ కోడ్స్ గురించి ఎప్పుడు చెప్తున్నారు, అసలు ఎక్కడ వచ్చినాయా, అమలవుతున్నాయా, ఈ ప్రభావం ఎవరికైనా పట్టదా, ఈ లేబర్ కోడ్స్ వచ్చిన తర్వాత ఎవరైనా తొలగించారా అనే డౌట్లు కూడా అక్కడక్కడ మన వాళ్ళకి వస్తున్నాయి. కానీ లేబర్ కోడ్స్ 2019లో వేజ్ కోడ్ని పార్లమెంట్లో ఆమోదించుకున్నారు. 2020లో ఐఆర్ కోడ్ అంటే పారిశ్రామిక సంబంధాల కోడ్, అట్లాగే వృత్తిపరమైనటువంటి పని భద్రతకు సంబంధించినటువంటి కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, సామాజిక భద్రత కోడ్, ఈ 3 కోడ్లని 2020లో పార్లమెంట్లో ఆమోదించుకున్నారు. ఈ 4 కోడ్స్ వచ్చి కూడా ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతున్నా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం ఉంది అంటే మన కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కూలీలు మనం చేస్తున్నటువంటి పెద్ద పోరాటం ఫలితంగానయ్యా ఈ ప్రభుత్వం అమలు చేస్తా సన్నద్ధం చేయాలి. అవసరమైతే ఈ లేబర్ కోడ్ని, అట్లాగే విద్యుత్ సంస్కరణ చట్టాన్ని, అట్లాగే నీటి నీరావరి చట్టాన్ని రద్దు చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం అని నినదించడంతో పాటు ఈ చట్టాలైనా రద్దు చేయండి, మమ్మల్ని జైల్లోనైనా పెట్టినటువంటి నినాదంతో కార్మిక వర్గాన్ని కలిగించేటువంటి పోరాటానికి మనం సన్నద్ధం కావాలి అని ఈ సదస్సుని పెట్టాలని ఉద్దేశంతో పెట్టాం. కాబట్టి ఈ సదస్సు కొనసాగింపుగా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో జనరల్ బాడీలు సదస్సులు జరపాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటు కలిసి వచ్చేటటువంటి ఇతర సంఘాలని, అట్లాగే సామాజిక సంస్థలని, స్వచ్ఛంద సంస్థలని, ఎన్జిఓని, వ్యక్తులుగా ఉండి ఈ సమాజం కోసం పనిచేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వాళ్ళందరినీ కనుక్కొని రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన జిల్లాలో అలాంటి వాళ్ళు ఎవరున్నారు, ఇండిపెండెంట్గా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, అట్లాగే ఆర్గనైజ్డ్గా పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరున్నారు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసుకోవడం కోసం మన జిల్లా నాయకత్వం మన వైపు నుంచి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం. ఈ ప్రయత్నం ఎందుకు చేయాలి? రామ్నాథ్ చెప్పినట్టుగా మొత్తం దేశంలో 3వసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ హక్కుల మీద పెద్ద ఎత్తున దాడిని చేస్తున్నారు. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక భావాల మీద, రాజ్యాంగంలో ఉన్నటువంటి పౌరుల హక్కుల మీద, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాతంత్ర హక్కుల మీద, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్నికల ప్రచారంలోనే మాకు 400 సీట్లు కనుక మీరు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం, భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్
కాబట్టి ఈ సామాజిక భద్రతకి రాజ్యాంగంలో కల్పిస్తున్నటువంటి హక్కులకి భారతదేశంలో పెద్ద ప్రమాదం ఏర్పడింది అనేది వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు చూస్తే అర్థం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ దాటి మీదకి వచ్చి పోయినసారి ఎన్నికల్లో 400 సీట్లు రాకుండా మోడీ ప్రభుత్వాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం వల్ల తన యొక్క లక్ష్యం నెరవేర్చుకోవడం, తను అనుకున్నటువంటి సీట్లు రాకపోవడం, దీనివల్ల అనివార్యంగా ఇతర పార్టీల మీద ఆధారపడి గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం పేదలకు ఉపయోగపడేటువంటి హక్కుల్ని కాలరాయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం సకాలంలో చేపట్టి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మొట్టమొదటిసారిగా వచ్చిన ప్రయత్నం లేకపోతే మన దేశంలో అమలు చేయడానికి ఆలోచన. ఈ 50 కోట్లలో వాళ్ళు చెప్పినటువంటి అన్ని అంశాన్ని రామన్న చేశారు. కాబట్టి స్థూలంగా దీనిలో ఉన్నటువంటి సారాంశం ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి ఈ దేశంలో అధికారులు అందుకే ఎవరు తప్పని మార్చారు. వ్యవసాయ కార్మికులు పోరాటం సాధించుకున్న 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా మార్చి ఈబీసీ రాజ్యం అనే పేరు కలిగించారు. రైతాంగానికి సంబంధించిన కరెంట్ విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టం, అలాగే ఎరువులు, అలాగే కనీస మద్దతులు కూడా చేసి మొత్తాన్ని కలిగి కొనసాగిన పోరాటాన్ని క్షమాపణ చెప్పి సాక్షిగా క్షమాపణ చెప్పి రాతపూర్వక క్షమాపణ ముందుకోవడానికి, మన పనిని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవటం కోసం మనం ఏం చేయాలి? అందుకోసం రేపు ఆగస్టు 10వ తేదీ నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అన్ని రంగాల కార్మికులు, అది వ్యవసాయ కూలీలా, అది రైతాంగమా, అది అమాలీలా, లేదా గ్రామ పంచాయతీలా, లేదా ఇంకో కాంట్రాక్ట్ కార్మికుల, వృత్తిదారుల అనే సంబంధం లేకుండా ఐక్యంగా మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలా. ఆ పద్ధతుల్లో ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడం కోసం మనం అందరం సిద్ధపడాలనేటువంటి ఆలోచనతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు మనం ఎంత కష్టపడ్డా తినడానికి సరిపడా వేతనాలు దాకా ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మనకు పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరల్ని అదుపు చేయడానికి, వాటిని సాధారణ పౌరులు ఈరోజు అనుభవించడానికి ఆస్కారం లేని పద్ధతుల్లో చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎంత కష్టపడ్డా ఈరోజు 2 పూటలు తిండి తిందామంటే సరిపడా వేతనాలు రానటువంటి పరిస్థితులు. ఆ వచ్చే వేతనాలు ఈ నిత్యావసర సరుకుల ధరల్ని పొందలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఈ విశ్వగురువుగా చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదుల ముందు, పెట్టుబడిదారుల ముందు మోకరిల్లి వాళ్ళు చెప్పినట్టుగా వినటం మూలంగా ఈరోజు సాధారణ మధ్యతరగతి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు రోజు రోజుకు పడిపోతా ఉన్నాయి. ఈ వాళ్ళకు ఊడిగా చేయడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పేదలకి తినడానికి తిండి లేకపోతా ఉంటే అంబానీ ఆస్తులు, ఆదాని ఆస్తులు రోజు రోజుకి 1000 లక్షల కోట్ల రూపాయలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎట్లా పెరుగుతున్నాయి? ఒక 5 సంవత్సరాల కాలంలోనే 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పులిచ్చి, పెట్టుబడిదారులకి, కార్పొరేట్ కంపెనీలకు అప్పులిచ్చి వాటిని రద్దు చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఈరోజు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి రుణాలు రద్దు చేయమంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్తా ఉన్నాడు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళకి ఎందుకు రావు అనేటువంటిది మనం ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఉపాధి హామీ పేరుతో వ్యవసాయ రంగంలో యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయ కూలీలకి పనులు తగ్గిపోతూ ఉంటే, పట్టణాల్లో కూడా పనులు లేకుండా పేదలు ఆటలతో అలవడిస్తూ ఉంటే, పట్టణాల్లో ఉపాధి హామీని ప్రవేశపెట్టమంటే డబ్బులు లేవంటాడు.
సరైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తా ఉన్నారు. ప్రజలకు అవసరమైనటువంటి సమస్యల గురించి పట్టించుకోవట్లేదు. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతా ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతా ఉన్నాయి. వీటిని సరియాల్సిన బాధ్యత ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. క్రమంగా ఈరోజు ఉన్నటువంటి సబ్సిడీలన్నీ కూడా తీసేయాలా. ఈ దేశంలో పేదవాళ్ళు ఎవరు లేరు, అంతా ఈరోజు సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ వాడేటటువంటి వాళ్ళే ఉన్నారు. ఒక్కొక్కరి ఇంట్లో 2-3 ఉన్నాయని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి పేదవాళ్ళు ఎవరు లేరు, ఎవరికి కూడా ఉచిత సబ్సిడీలు ఉన్నట్టు ఇప్పటికీ చాలా మంది మనకు ప్రజల్లో గ్రామాల్లో అలాగే టౌన్లో ఉన్నటువంటి నాయకులు బీజేపీ మాట్లాడుతున్నారు. ఈ ఉచితాల వల్ల ప్రజలంతా సోమరుగా తయారైతా ఉన్నారు, పనులు చేస్తలేరు. ఈరోజు ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తా ఉంది, పెన్షన్ ఇస్తా ఉంది. దీంట్లోకి ఇక పనులు ఏడా జరిగేటట్టు చేయడానికి కూడా సిద్ధపడలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఎందుకు ఈ రకమైనటువంటి పేదరికం పెరుగుతూ ఉంది? ఇప్పటికీ పెన్షన్ ఇచ్చేదానికి కూడా అనేక అవకాశాలు జరుగుతూ ఉన్నాయి. నిజమైనటువంటి అర్థంలో పెన్షన్ రావట్లేదు. వీటి గురించి ఎవరు వెళ్లట్లేదు. ఇవాళ అనేక మంది ఇల్లు లేక, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో గుడిసె వేసుకొని నిలబడుతూ ఉన్నారు. మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇల్లు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఆర్థిక చట్టాన్ని దేశ సంపదను కొల్లగొట్టు దేశభక్తులను చెప్పుకోవడం, కులాల మతాల పేరుతో వైషమ్యాలను గుర్తిస్తూ మేమే దేశభక్తులను అనుకుంటూ ఆలయం చేస్తామని ఈ దేశ సంపదను తమ పెట్టుబడిదారులకు అప్పచెప్తూ వారిని కోటీశ్వరులను చేస్తాము పరిస్థితులు మనం చూస్తాము. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం తిరగవలసిన అవసరం ఉంది. అదేవిధంగా రైతులు, వ్యవసాయ కార్మికులు అందరం కూడా ఈ దేశంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అత్యంత నియాతిగా ఉన్నటువంటి మనం నిలబడి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకొని మండలాల సదస్సులు